దుర్మార్గంగా మొత్తం మా చుట్టూ రోప్ వేసేసి మమ్మల్ని అందరినీ కూడా రోడ్ల మీద కీడ్చుకొస్తా ఉంటే ఎక్కడక్కడ మా ఆడవాళ్ళు కూడా చూడక మహిళలను చూడకుండా రోడ్ల మీద పడిపోయింది. ఇదేం ప్రజాస్వామ్యం? మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? మమ్మల్ని అన్యాయంగా రోడ్ల మీద తోస్తారా? మీ కుంభకోణాలు బయటపడ్డాయి, మంత్రుల పంపకాలు బయటపడ్డాయి. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా మీ బాంబర్దికి టెండర్ వచ్చిందని అన్నందుకు ఇలా మమ్మల్ని అందరినీ కూడా ఇలా మా నాయకుడిని కూడా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6 గంటల నుంచి మీరు ఎంక్వైరీ పేరు మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆనాడు 2 లక్షల రుణమాఫీ ఏమైందన్నందుకు ఇలా మీరు మా మీద కేసు పెట్టిండ్రు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పినందుకు మానకొండూరు పిఎస్ లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఆగస్టు వరకు కంప్లీట్ చేస్తాడని చెప్పి అన్నాడు అనేసి మేము యాదాద్రి పోయి దేవుని దగ్గర మేము ఇట్లా దేవుడా ఈయనని క్షమించు, ఈయన పాపాలు కడిగివేయి, ప్రజల పక్షాన ఉండు అని యాదాద్రి పోయినందుకు హరీష్ రావు గారి పైన యాదాద్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తాడు. ఇలా ఎన్ని ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినందుకు మా గొంతు నొక్కడానికి అసెంబ్లీ బయట మా గొంతు నొక్కడానికి ఇలా మా మీద కేసులు పెట్టి ఇలా విచారణ పేరు మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మేమేమని మాట్లాడుతూ ఉన్నాం? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నదో లేదో తెలియదు. ఈ బీజేపీ బ్రోకర్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక శాఖకు బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు. ఇలా వారం రోజుల నుంచి వరుస కథనాలు జరుగుతున్నాయి. సీరియల్ లెక్క మన సీరియల్ లాగా వస్తా ఉన్నాయి. ఈ సీరియల్ లాగా వచ్చినటువంటి ఈ సీరియల్లను చూసి బొగ్గు గనుల శాఖ, బొగ్గు గనుల దొంగతనం జరిగింది, అవినీతి జరిగింది, లక్షల వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే బొగ్గు గనుల శాఖ మంత్రి మాట్లాడా? బాధ్యత లేదా? ఈ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడరా? బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తా ఉన్నారు. ఈ వల్లకాడు చేస్తున్నటువంటి ప్రభుత్వాలను నిలదీస్తున్నందుకు మా నాయకుల పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఇలా అక్రమంగా కేసులు పెట్టి కాళేశ్వరం పైన కమిషన్, ఫోన్ ట్యాపింగ్ పైన కమిషన్, ఇలా సిట్టి పేరిట ఎంక్వైరీ ఇవన్నీ అడుగుతున్నందుకు మీ భాగోతం బయట పెడుతున్నందుకు సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది. ఎట్లా జరగలే మీ స్కామ్? అన్ని శాఖలలో స్కామ్ జరిగింది. సిగ్గుచాటు. గురుకుల విద్యార్థుల కోసం బంకర్ బెడ్స్ కొన్నారు. బంకర్ బెడ్స్లలో గురుకుల విద్యార్థులు ఇప్పటికీ 120 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. 120 మంది చచ్చిపోయినటువంటి విద్యార్థులకు చక్కగా అన్నం పెట్టలేని ఈ శాతగాని ప్రభుత్వం, ఈ సన్యాసి ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం మా దళిత ఎస్సీ బీసీల ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో కూడా అవినీతి జరిగింది. ఇంతకంటే ఏం సిగ్గుచేట ఏముంటది? మా పేద పిల్లల బంకర్ బెడ్లు అవినీతి చేసి ఆ సొమ్మును కూడా కాజేసి మీరు ఎట్లా మనుషులు అవుతారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అదే కదా మేము ప్రశ్నిస్తుంది. దీన్ని మాట్లాడుతుంటే ఒకడు గాంధీ భవన్ కేడు, ఒకడు బ్రోకరు, ఒకడు జోకరు, ఎవడు బీర్లైలే అన్నట. వాడి సంగతి తెలియదా మాకు? ఎంతమందిని ముంచిండ్రో తెలియదారా నీ సంగతి? బీర్లైలే డబల్ రిజిస్ట్రేషన్ చేసి 400 ఎకరాలను 2800 ఎకరాలు చేసి 600 ఎకరాలను 3000 ఎకరాలు చేసి కోట్లు సంపాదించుకున్నటువంటి బీర్లైలేగాడు ఇలా హరీష్ రావు గారి గురించి మాట్లాడతాడు. నువ్వేంది? నీ స్థాయి ఏంది? హరీష్ రావు బోటికి కూడా సరిపోవు. నిన్న మొన్న వచ్చినాడు. ఎంతో మందిని ముంచి బ్రోకరు నువ్వు. జోకర్ లాగా 4 మాటలు మాట్లాడితే లీడర్ అయిపోతావా? నీ సంగతి తెలియదా మాకు? బట్టలు ఇప్పుతాం బిడ్డ ఏమనుకుంటున్నావో తెలియదా నీ సంగతి? ఒకసారి ఆలేరులో నీ సంగతి. యాదగిరి గుట్ట చుట్టూ నీ గుట్టంతున్నది ఇప్పుతాం బిడ్డ ఏమనుకుంటున్నావో? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పెద్ద లీడర్ల గురించి మాట్లాడితే ఒకే రోజు పెద్ద లీడర్ అయిపోతా అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది? పోరాట యోధుడు అంటాడు వాడు. పోరాట యోధుడే. మీ ముఖ్యమంత్రి లెక్క పట్టబగలు
పట్టబగలు 50 లక్షలు ఇస్తూ ఓటుకు నోటు కొనుగోలు చేసినటువంటి దొంగ కాదు మా నాయకుడు. అర్థమవుతుందా? నోటికి ఏదొస్తే అది మాకు మాట్లాడరు కదా. నువ్వు తిట్టినట్టు ఎమ్రాయిల్గా అని తిట్టరాదా? నాకు మాకు తిట్టరాదా? సంస్కారం అడ్డం వస్తుంది. పెద్ద పెద్ద లీడర్లను తిడితే పెద్ద లీడర్లం అయితేమేమో అనుకుంటున్నారు మీరు. మాట్లాడే ముందు 7 సార్లు గెలిచిండు. 24,000 మెజార్టీ నుంచి 1,20,000 వరకు మెజార్టీతో గెలిచిండు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒక్కొక్కడు ఎమ్మెల్యే ఆగుతలేరు, మిడిసిపడుతుండ్రు. వాడు బల్మూరు వెంకట ఉంటాడు. బల్మూరు వెంకట అంటాడు మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రో తెలియదా అంటే, అరే వెంకట్ నువ్వు గాడిద కేసులో దొరికిన గాడిదవు. నువ్వు తెలుసా? అసలు గాడిదను దొంగతనం చేసిన కేసులో ఇరుక్కున్నాడు బల్మూరు వెంకట అంటాడు. అందుకే వాని మీద కేసు అయింది. తమాషలా? మీరెంత, మీ జ్ఞానం ఎంత? పోనీలే అని మాట్లాడితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మాకు మాట్లాడరాదా? సంస్కారం ఉంది. మీ దొంగ సర్టిఫికెట్లు, మీ దొంగ దందాలు మాకు తెలుసు. దయాకర్ అన్న, నువ్వు తెలంగాణ ఉద్యమకారునివి. నువ్వు హరీష్ రావు గురించి నువ్వు ఎన్నిసార్లు హరీష్ రావు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం, హరీష్ రావు లాంటి నాయకుడు ఉండాలి, చాలా గొప్పోడు అని ఎన్నిసార్లు అన్నావు. ఇలా అదే దయాకర్, ఇలా మీ పదవుల మెప్పు కోసము తెలంగాణ ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర తాకట్టు పెట్టిండ్రు. గదాని గురించి మాట్లాడుండ్రా? మీరేం మాట్లాడుతుండ్రు? హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు, పోరాట యోధుడు. ఇలా మీరు ఓటుకు నోటుకు దొరికినటువంటి రేవంత్ రెడ్డికి చెర్లపల్లి నుంచి 100 కార్లతో ర్యాలీ తీసుకున్నారు. ఆయన పోరాట యోధుడా? మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకు నాగలోకానికి ఉన్నంత ఆస్మాన్ పరాకు ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ ఎవరిని వదిలిపెట్టాం. తస్మాత్ జాగ్రత్త. ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడి వీధుల్లో, ఢిల్లీ నడి వీధుల్లో, దేశ నది వీధుల్లో, ప్రపంచ నది వీధుల్లో ఇలా అమ్మకాన్ని పెట్టినటువంటి దొంగలు మీరు పాలు చేసిండ్రు కదా. కొట్లాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎందుకు పనికి రాకుండా చేస్తా ఉన్నారు కదా. 2,000 రూపాయల పింఛన్ ఇస్తే నేను 4,000 ఇస్తాను. మీ దమ్ముంటే 4,000 రూపాయల పింఛన్ ఇవ్వండి. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు. నేను అధికారంలోకి వస్తే 1,00,000తో పాటు తులం ఇస్తాను. ఎంతమంది చెల్లెళ్ళకు అక్కలకు తులం బంగారం ఇచ్చిన దమ్ముందా? సన్యాసులారా చెప్పండి. ఒక్కొక్కటి ఎమ్మెల్యేలు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏ అక్క చెల్లెకు వచ్చిందో చెప్పండి ఎమ్మెల్యేలకు. ఒక్కరికి తాడు తెలియదు, బొంగరం తెలియదు. పదవుల కోసం పెదవులు మూసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కడు తాట తీస్తాం బిడ్డ. ఏమనుకుంటుండ్రో? తమాషాలు అనుకుంటున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారిని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ పైసా వినండి. కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో ఉన్నది. ఆ 3 రాష్ట్రాల ముచ్చట కూడా చెప్తా విను. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అది ఉంటుందో పోతుందో తెలియదు. రెండోది కర్ణాటకలో ఇద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంది. ఎవడు బీజేపీని ఎత్తుకపోతాడో ఎవరిని ఎత్తుకపోతాడో తెలియదు. ఇలా పార్టీ ఉంటుందో పోతుందో, అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ ఉంటుందా పోతుందో తెలియదు. మూడవది ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు ఇద్దరు కలిసి ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఒకరి మీద నడుస్తుందా ఇది? తెలంగాణలో చంద్రబాబు నాయుడుతోని, అమరావతిలో ఆత్మీయ సమ్మేళనం, ఢిల్లీ ఏమో ఏంది బంధుత్వం సంబంధాలు. ఇదా మీ సంబంధాలు? ఏమొచ్చింది తెలంగాణకు? 24 నెలల్లో తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏంది? లగచర్లలో రైతులను కొట్టిండ్రు, అడిగినందుకు మూసీ నదిలో పేదలను కడుపులో కొట్టిండ్రు. ఎవరికి ఏం చేసిండ్రు అడుగుతున్నాం, సమాధానం చెప్పుండ్రు. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారిని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి సార్. హరీష్ రావు గారు వినండి. హరీష్ రావు గారు కాంగ్రెస్ వాడు బలోపేతం చేస్తే, బలహీనత చేస్తే బలహీన పడంత చిన్న నాయకుడు కాదు. కేసీఆర్ గారు 2004లో సతికిలవడ్డ కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ మీద ఉన్నట్టు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే, ఇలా మీరు బతికిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా మీరు బాజా భదంత్రులు మోదించుకొని ఇలా మీరు సీట్లలో కూసుకొని తెలంగాణ ప్రజలు వెన్ను మీద దొక్కుతా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ద్రోగులు మీరు.
ఇంకోసారి మా జోలికి వస్తే ఖబర్దార్. హరీష్ రావు గారిని విడిచిపెట్టకపోతే మేమేందో చూపిస్తాం. జై తెలంగాణ.